హన్మకొండ జిల్లా ఐనవోలులో జనవరి 13 నుండి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఈవో కందుల సుధాకర్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 13 నుండి 14, 15, 16 తేదీలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని, అందుకు తగ్గట్టుగా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో సుధాకర్ తెలిపారు. పార్కింగ్ ప్లేస్లు, చలువ పందిళ్లు, మహిళల కోసం ప్రత్యేకంగా బట్టలు మార్చుకోవడం కోసం తాత్కాలిక బాత్రూంలు ఏర్పాటు చేశామని ఈవో సుధాకర్ తెలిపారు. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఐనవోలు హన్మకొండ జిల్లా 2026 జాతర జనవరి 13వ తేదీన ప్రారంభమవుతుంది. 14, 15, 16 తేదీల్లో భక్తులు జాతర సందర్భంగా అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉన్నందున భక్తులు ఇప్పటి నుంచే ఇది మేడారం వెళ్ళే భక్తులు ముందస్తుగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఆ భక్తులు రద్దీకి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. పార్కింగ్ ప్లేసుల్లోనే భక్తుల వాహనాలను ఉంచడం, భక్తుల వాహనాలు దేవాలయంలోకి రాకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులకు క్యూ లైన్ల ఏర్పాటు పూర్తి చేయడం జరిగింది. తడికల పందెల ఏర్పాటు, దేవాలయం పెయింటింగు, అలాగే లైటింగ్ ఏర్పాటు చేయటం, అలాగే భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా త్రాగునీటి సదుపాయాన్ని మిషన్ భగీరథ ట్యాంక్ ద్వారా అందించడానికి అన్ని పాయింట్లను ఏర్పాటు చేశాం. అలాగే ఎవరైతే మహిళా భక్తులు ఉంటారో వారికి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఒక 5 ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధమైన ఇబ్బంది లేకుండా భక్తులు స్వామివారికి పట్నం వేసి బోనం వండుకున్న తర్వాత బోనం సమర్పించి స్వామివారిని మొక్కులు చెల్లించుకోవడానికి దేవస్థానం కమిటీ వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ జాతర 2026 సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే దేవాదాయ శాఖ మంత్రి గారు, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో హన్మకొండలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారి సూచనల ప్రకారం భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. గతం కంటే భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఏ విధమైన లోటుపాట్లు లేకుండా భక్తులకు దర్శనం, క్యూ లైన్లలో టాయిలెట్ సదుపాయం, నాణ్యమైన ప్రసాదాన్ని అందించడానికి దేవస్థానం కమిటీతో కలిపి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది.